ఆటో వాళ్ళ ప్రజెంట్ ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్? పొద్దుగాల సంధి సాయంత్రం దాకా 500 తీసుకపోతలేం. ఎందుకు అను? ఫ్రీ బస్సులు పెట్టినాక ఎవరు ఎక్కుతారమ్మా? దేనికి పెట్టినట్టు ఫ్రీ బస్సులు? ఎవరికి లాభం ఉంది? ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆడోళ్ళు కొట్టుకోవడము, తన్నుకోవడము, మొగోళ్ళు ఏడ కనిపించినా బస్సే ఆపుతలేదు. అసలు మొగోళ్ళు ఏడ కనిపించినా బస్సే ఆపుతలేదు. ఎక్కడైనా నార్మల్ జనాలకి గరీబోళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? ఏ రకంగానైనా సరే గ్యాసు, పెట్రోలు, డీజిలు వీటి మీద ఉన్నది సరిపోయింది కాక ఇంకా ఆల్రెడీ 89-98 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలు చేస్తే బరాబర్ అవుతుందేమో అనుకుంటే 110 అయింది, 120 అవుతుంది, ఇంకా 200 కూడా అయ్యేటట్టుంది. ఇట్లనే ఉంటే మరి ఎట్లా బతుకుతారు? మాకు వచ్చేదేమో 500, ఖర్చులేమో 1000 రూపాయలు. ఈ రోజులలో ఏదైనా వస్తుంది 500కి? ఏమన్నా వస్తుంది 500కి? ఒక నూనె ప్యాకెట్ ఎంత? 250 రూపాయలు, 200-150 రూపాయలు కిలో ప్యాకెట్, అది నార్మల్ నూనె. దాదాపు ఆటో డ్రైవర్స్కి చాలా లైసెన్స్ కట్ చేస్తున్నారు, ఆటోలు తగ్గించాలని ఒక వార్త వినిపిస్తుంది. నిజంగానే అసలు ఎందుకు కట్ చేస్తున్నారు? ఉన్నవాళ్ళు అసలు ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియక అర్థం కాక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బతకలేక. గిరాకులుండి ఏమన్నా డబ్బులు తీసుకొని పోతే ఇంటోళ్ళు మర్యాద ఇస్తారు. ఏమీ లేకుండా పొద్దున సంది పోయి తిరిగి వచ్చి కుక్కలకి ఇంట్లో పంతే ఎవరు మర్యాద ఇయ్యరు కదా. అది లైసెన్సులు మళ్ళీ దాని మీద పోలీసులు చాలన్లని, ఫోటోలని, వీళ్ళైతే మరీ చంపేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని కనీసము ఎందుకు గరీబుల మీద పడి అది చేస్తున్నారని అడిగేటోడు లేడు, ఒక రాజకీయ నాయకుడు లేడు. మరి మీ ప్రభుత్వం నడుస్తుందిగా, మీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తా అని చెప్పారు? ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మంచి ప్రభుత్వం, అది మంచి పాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్పారు. ఏది ఇంద్రమ్మ పాలన? ఇంద్రమ్మ పాలన అంటే ఏంది? ప్రతి ఒక్కరికి గరీబులకు ఇండి ఇవ్వడం కానీ ఇంకేదైనా చేయడం కానీ 6 హామీలలో ఏదైనా ఒకటి కరెక్ట్ చేసిరా మీరు? గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఏడనో ఊరికో ఒకరికి వస్తుంది కరెంటు ఫ్రీ, 0 బిల్లు వస్తుంది, అబద్ధం చెప్పొద్దు. రెండోది బస్సు ఫ్రీ పెట్టిండు. దేనికి పెట్టిండు? ఈ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మళ్ళీ ఇంట్లో ఇవి సరిపోయింది కాక ఓలా ఊబర్ వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు అవి ఇచ్చేస్తారు, ప్రైవేట్ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూపాయి పెంచినా ఏం కాదు, 10 రూపాయలు పెంచినా ఏం కాదు. అదే మేము 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఎందుకు 5 రూపాయలు తీసుకుంటున్నాం? పోలీస్ కంప్లైంట్ పెడతా, మీ ఆటో నెంబర్ చెప్పండి, మీ ఫోటో చూపించండి అని చెప్పి ఫోటోలు తీసుకొని పోతారు. ఇది ఎక్కడ న్యాయం? కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఎలాంటి సహాయం చేయట్లేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అందరు ఉన్నవాడు కాదు, లేనివాడు ఇంకా బికారిగాడు అయిపోయాడు. ఇప్పుడు లాస్ట్ అడకతినుడు తప్ప వేరే పని లేదుగా ఎవరికి. 1 రూపాయి లేదమ్మా, 1 రూపాయి లేదు ఇళ్ళల్లో. అప్పుడు ఇంతకుముందు నెలకు ఒక 5,000-6,000 జమ చేసుకొని చిట్టీలు వేసుకుంటుండే. ఇప్పుడు 5,000-4,000 కూడా వస్తలేవు. ఉన్న పైసలు తిననీకి దానికని సరిపోతున్నాయి. ఇంట్లో సంసారం ఉండదు, 2 పిల్లలు, ఒక పిల్లము, ఎంత ఏమవుతుంది? కాదు కదా. మరి ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెడుతుంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడారు అని అంటున్నారు. ఆడవాళ్ళు అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళే ఉంటారు. ఏ ఆడవాళ్ళకు అంత పెద్ద అవసరం లేదు, ఎవరంత బికారిగా లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో 4-5 బండ్లు ఉంటాయి. ఎవడన్నా ఉన్నాడా మన ఇండియాలో? తెలంగాణలో ఉన్నారా? పోనీ లేరు కదా. ఎవరు పెట్టమన్నారు? ఎవరన్నా అడిగిరా? ఫ్రీ బస్ పెట్టండి సార్, మేము గతి లేకుండా ఉన్నాము, మాకు టికెట్కి పైసలు లేవని ఎవరు అనలే కదా. ఎందుకు పెట్టారు? దేనికి పెట్టారు? పెట్టొద్దు కదా. ఇప్పుడు అక్కడ పెట్టి ఇక్కడ ఇప్పుడు నువ్వు నీ పైసలు తీసుకొని నా కడుపు నింపితే సరిపోతుంది. నువ్వు నా దాంట్లోకైనా సగం తీసుకొని నువ్వు నాకు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తే నాకేమొస్తుంది? తప్పు కదా అది. ఫ్రీ బస్సు పెట్టి మెయిన్ పెద్ద తప్పు చేసిండు. మళ్ళీ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తున్నాడు, 1 రూపాయి ఇవ్వలేదు. దానికోసం కూడా 5-6 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎవడు పట్టించుకోలేదు. ఉన్నోళ్ళని అట్లా బతకనియంటారా బాబు అంటే ఫోటోలని, ట్రాఫిక్ పోలీసులు చాలన్లు, ఫోటోలు, బండి ఏడబడతాడా రాంగ్ రూట్లో వచ్చిందని అదని ఇదని ఫోటోలు కొట్టి సావగొడుతున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడానికి రాజకీయ నాయకుడు రాడే, ఎవడు రాడు. ఏదో చీప్గా డ్రైవర్ గాడా అంటే డ్రైవర్ గాడు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడు, ఈయనతోనేంది ఇన్ని పట్టించుకునేది అని ఈ వార్తలు కానీ ఈ న్యూస్లు కానీ పక్కకు పెట్టేసేస్తున్నారు. ఇంకేడా బతుకుతారమ్మా? దాదాపు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇచ్చి వచ్చిన హామీలు ఏది ఆటో డ్రైవర్స్ ఒక్కటి కూడా అమలు చేయలేదా? ఏం హామీలు ఇచ్చింది చెప్పండి ఒకసారి. మీకు 12,000 ఇస్తా ఉన్నారు, ఇయ్యలేదు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. దాదాపు ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్ పెడతా ఉన్నారు, కార్మిక ఇట్లాంటి సంక్షేమ శాఖలు పెడతా ఉన్నారు. ఏ ఇన్సూరెన్స్ లేవు, ఏ హెల్త్ కార్డులు లేవు, ఏ ఇన్సూరెన్స్ లేవు, ఏ హెల్త్ కార్డులు లేవు. చచ్చిపోతే తీసుకుపోయి శవాన్ని వాడదాం కదా తప్ప ఏ రకమైన కార్డు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరిగా చూస్తలేరు. గతంలో ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ మీకు అండగా ఉంటా ఉన్నారు, కనీసం పొన్నం ప్రభాకర్ మీ డిమాండ్స్ చెప్పడం జరిగిందా? అండగా ఉంటాం అన్నారేమో, ఎక్కడ మాట్లాడిండో తెలియదు కానీ అంటే అన్నారేమో కానీ ఉన్నారా మరి అండగా ఉంటే మేము ఎందుకు రోడ్డు మీదకి వచ్చినాం? ఇప్పుడు ఇందిరా పార్క్ ఇది, ఇందిరా పార్క్ కాడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. దేనికి? తిన్న ధరగా చేస్తలేం కదా.
ప్రాబ్లంలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎండకు నలిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం. అయినా సరే మాకు 500 1000 రూపాయలు వస్తలే ఉన్నాయి కదా. ఒక 2 రోజులు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తే గవర్నమెంట్ దిగి వచ్చింది, విలీనం చేసుకుంది. అంటే ఆటో డ్రైవర్స్ అంటే గవర్నమెంట్కి పని అక్కర్లేదా? ఆటో డ్రైవర్స్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించలేదా? అదే మేము ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అవునా? అది చేస్తాం, ఇది చేస్తాము, మీకు అన్ని రకాలుగా మేము తోడుంటామని చెప్పి జనాలకు లేనిపోని హామీలు చెప్పి గెలిచిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటే జనాలు ఏమనుకోవాలి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇంత పెద్ద సీఎం నువ్వే మమ్మల్ని పట్టించుకోకపోతే ఏ పోలీస్ పట్టించుకుంటాడు? ఓడి పట్టించుకుంటాడు? పోలీస్ స్టేషన్లో ఏమైనా న్యాయం అవుతుందా? ప్రజాపాలన లేదా? మరి ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రజాపాలన చేయట్లేదా? ప్రజాపాలన ఏడుందమ్మా? ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఎవరిని సావు ఆడదాడు, ఎవరిని బతుకాడు బతుకురి. ఆ బతికేటోళ్ళ బతుకులలో మేము వచ్చి 2 ఎంగిలి మెతుకులు తింటాం అనేటట్టు ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లు కానీ. డ్రైవర్ కాలే ఏమంటారు ఇప్పుడు దానికి? మీరు దాదాపు ఎంత పెద్ద ధర్నా చేస్తున్నారు, మెయిన్ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏంది? ఫస్ట్ ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫ్రీ బస్సులు తీసేసి ఈ ఆటో వాళ్ళకి ఏదైతే 12,500 ఇస్తామన్నారో ఆ 12,500 ఇవ్వమనండి. ఈ డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ రేటు పెంచకుండా చేయమనండి. ఈయన సీఎం కదా, మేమంటే డ్రైవర్ గాళ్ళం మేము చెప్తున్నారు. సీఎం చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఏ మీటింగ్లోనైనా మాట్లాడవచ్చు. మరి మాట్లాడవచ్చు కదా. నా జనాలు, నా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను గెలిపించిన జనాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని కనీసం చిన్న చూపు 4% కాదు ఆయనకి. 4 వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడం కాదు, 4% కాదు ఆయన దృష్టిలో. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ జనాలది పాపం తీసుకుంటున్నాడు? ఇంత నలిగిపోతున్నారు, ఇంత ప్రాబ్లంలు పడుతున్నారు, ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే. చిన్న చిన్న గుడిసెలలోనో కిరాయి రూమ్లలోనో బతుకుతారు. ఏడగట్టాలి కిరాయిలు, ఏడగట్టాలి రూమ్లు, ఏడగట్టాలి. ఎట్లా అవుతుంది? బతకాలా సావాలా? గ్రేటర్ హైదరాబాద్ స్కూల్ వ్యాన్ డ్రైవర్, జనరల్ సెక్రటరీ. నా పేరు వజ్రలింగము. ఇప్పుడు స్కూల్లో ఇంచుమించు 6,000 మంది స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ ఉండదు. పార్కింగు రోడ్డు మీదనే పార్కింగ్ ఉంటుంది. రోడ్డు మీద పార్కింగ్ పెడితే ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు ట్రాన్స్పోర్టు డ్రైవర్ల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆటో కానీ, డీసీఎం కానీ, స్కూల్ వ్యాన్ కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆటోలకు ఏం సమస్య ఉంది? ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఒక్కో పంపు దగ్గర 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు లైన్ ఉంటుంది. 12 గంటలు 13 గంటలు ఆ లైన్లో నిలబడుతున్నారు ఆటో డ్రైవర్లు. 12 గంటలు 13 గంటలు, ఒక్కోసారి 24 గంటలు కూడా పడుతుంది గ్యాస్ దొరకడానికి. ఈ స్కూల్ దగ్గర అయితే పార్కింగ్ ఉండట్లేదు. వెనక నుండి స్కూల్ పిల్లలు ఎక్కుతుంటే కూడా ఫోటోలు తీసి చాలన్లు పంపిస్తారు. 2,000 3,000 చాలన్లు వస్తుంది. ప్రతి స్కూల్ దగ్గర ఇదే పరిస్థితి. ఈ ప్రైవేటు కార్మికుల సమస్యలు అన్నీ ఇవే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే స్కూల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే పార్కింగ్ ఉందా లేదా అని ఆలోచించాలి. ఆలోచించే స్కూల్ పర్మిషన్ ఇవ్వాలి. అసలు ఒక్కో వ్యాన్లో 10 మంది తీసుకెళ్తారు మేడం. 10 మంది తీసుకెళ్తే ప్లేసు ఒక్క పిల్లగానికి పెద్ద కారు వస్తుంది, ఇడిచిపెడతారు. స్కూల్ యాజమాన్యం కూడా ఎట్లుంటుందంటే వాళ్ళు గేట్ లోపలికి ఇడుస్తారు. ఆటో కానీ వ్యాన్ కానీ బయట పెట్టాలి. పార్కింగ్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి చాలని కొడతారు. ఈ కాలర్కి అయితేనేమి లోపలికి ఇడుస్తారు, ప్రైవేటు వెహికల్స్ అయితేనేమి బయట నిలబడాలి. అయితే పార్కింగ్ ఉంటేనే స్కూల్ యజమానులకు పర్మిషన్ ఇవ్వాలని మేము మా ద్వారా కోరుతున్నాం.